హలో మిత్రులారా, నా ఛానల్ కి తిరిగి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో మనం లాస్ట్ వీడియోలో టైప్స్ ఆఫ్ స్కిన్స్ అనేవి తెలుసుకున్నాము. ఇప్పుడు మనం మేకప్ ప్రొడక్ట్స్ యొక్క ఆర్డర్ తెలుసుకుందాము. చాలే చెప్పేవలే, ఇవన్నీ మాకు ఎప్పుడో తెలుసు అని అనుకోవచ్చు, కానీ నా వీడియోస్ కూడా చాలా మందికి ఉపయోగపడుతున్నాయి. సో బేసిక్ లెవెల్ నుంచి చాలా మంది నేర్చుకుంటున్నారు. నాకు మెసేజెస్ వస్తున్నాయి వాట్సాప్లో. సో వాళ్ళ కోసం అన్నా నేను ప్రతిదీ క్లియర్ కట్గా చేయాలని డిసైడ్ అయిపోయాను. సో మనం స్టార్టింగ్ ఫస్ట్ మనం దేంతో స్టార్ట్ చేయాలి, దేంతో ఎండ్ చేయాలి, ప్రతి ఒక్క ఆర్డర్ నేను ఇప్పుడు మీకు షేర్ చేసుకుంటాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం దేని నుండి స్టార్ట్ చేయాలంటే, ఏదన్నా చేసే ముందు మీ ఫేస్ అయితే చాలా క్లియర్గా ఉండాలి. ఫేస్ వాష్ మంచిగా చేయండి. స్నానం చేసాకే డైరెక్ట్ మేకప్ అంటే ఇంక మళ్ళీ ఫేస్ వాష్ చేసుకోక్కర్లేదు. అండ్ ఫేస్ వాష్ అయిపోయి తడి మొత్తం పోయిన తర్వాత ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చేయాల్సింది మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. ఇది రాసుకోకుండా మీరు ఏది డైరెక్ట్గా వేసుకోకూడదండి. నేను ఎప్పుడు కిడ్స్ వాడేదే వాడతాను, చాలా వీడియోస్లో చెప్పాను. మీరు మ్యాక్సిమం ట్రై చేయండి, ఎందుకంటే పిల్లలకి వాడే ప్రోడక్ట్స్లో pH వాల్యూ చాలా తక్కువ ఉంటుంది. అండ్ చాలా సెన్సిటివ్గా పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టు, వాళ్ళ స్కిన్ కేర్కి తగ్గట్టు యూజ్ చేస్తారు. మన ఫేస్ ఆల్మోస్ట్ పిల్లల స్కిన్ లాగే ఉంటుంది. ఫేస్ పార్ట్ ఎప్పుడు చాలా సెన్సిటివ్గా ఉంటుంది స్కిన్ అనేది. సో దానికోసం అని చెప్పి నేను, అంటే జాన్సన్ బేబీయే అని కాదు కానీ హిమాలయ వాడతాను, జాన్సన్ బేబీ వాడతాను, కొన్నిసార్లు సెటాఫిల్ వాడతాను. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క మాయిశ్చరైజర్, బట్ కిడ్స్కి యూజ్ చేసేదే వాడతాను కంపల్సరీగా. మాయిశ్చరైజర్లో కూడా కొన్నివి డైరెక్ట్ వెంటనే డ్రై అయిపోతాయి, కొన్ని స్టిక్కీగా ఆయిలీగా ఉంటాయి. ఏదైనా కానీ మాయిశ్చర్ అప్లై చేయాలి. అది అప్లై చేసిన తర్వాత కంప్లీట్గా బాగా డ్రై అవ్వాలి. సో ఇవన్నీ యూసేజ్, ఇప్పుడు నేను జస్ట్ ఆర్డర్ మాత్రమే చెప్తున్నాను. యూసేజ్ అంతా మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాము. సో ఫస్ట్ మాయిశ్చరైజర్. సో నేను నెక్స్ట్ వీడియోస్లోని డైరెక్ట్ ఆర్డర్ ఒకదాని తర్వాత ఒకటి అప్లై చేయడమే చూపిస్తాను తప్ప పర్టికులర్ ఇది అని చెప్పను. అందుకోసమే ఈ వీడియోలో ఆర్డర్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ మాయిశ్చరైజర్ అయిపోయిన తర్వాత ప్రైమర్ నేను కలర్ బార్. సో నా మేకప్ ప్రొడక్ట్స్ వీడియోలో ప్రతిదీ ఏమేమి కొన్నానో నేను చెప్పాను. అండ్ ప్రైమర్ ఆల్మోస్ట్ నాది అయిపోతుంది, ఇంకోటి కూడా తీసుకోవాలి. అండ్ ఈ ప్రైమర్ మన ఫేస్కి ఏం చేస్తుంది అంటే ఈవెన్ టెక్స్చర్ ఇస్తుంది అన్నమాట. ముడతలు ఏవైనా ఉన్నా అంటే నెక్స్ట్ స్టెప్ వేసుకోవడానికి మన ఫేస్ అంతా ఒక ఈవెన్ టెక్స్చర్గా మారుతుంది. అన్ఈవెన్గా ఒకవేళ ఏమైనా పింపుల్స్ యాక్నే ఏమైనా ఉంటే మొత్తం చక్కగా నీట్గా ముడతలు అవి లేకుండా క్లీన్గా చేస్తుంది అనమాట. సో ద నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్రైమర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు ప్రైమర్ అసలు అంత బాగా మేకప్ దిట్టలు అయితే తప్ప ఎవరికి తెలిసేది కాదు. బట్ ఇప్పుడు మన సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరూ ఎఫర్ట్ చేస్తున్నారు. మేకప్ అనేసరికి కొంటున్నారు. మీరు ఎఫర్ట్ చేసి ఆర్డర్ అంతా మంచి బ్రాండ్ కొనుక్కొని, ఫేస్ కదా పిచ్చి వాడేయకుండా కొంచెం కేర్ తీసుకోవాలనుకుంటే మంచి తీసుకోండి. అండ్ దట్టు ఈ కలర్ బార్ యూజ్ చేసినా కూడా మంచిదే, చాలా మంచి ప్రోడక్ట్. అండ్ దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. సో ద సెకండ్ వన్ వచ్చేసి ప్రైమర్ రాసుకున్న తర్వాత మీరు ఏది రాసుకున్నా నెక్ ఇయర్స్ వరకు రాసుకోవాలి, అది కామన్ థింగ్. అండ్ ఆ తర్వాత వచ్చేసి నేను ఫౌండేషన్ వచ్చేసి ఫేసెస్ కెనడాది యూజ్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీ చాయిస్. అండ్ మీరు ఇన్వెస్ట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఇది నాకు 3-in-1 అన్నమాట, మాయిశ్చరైజర్ ప్లస్ ఫౌండేషన్ ప్లస్ కన్సీలర్. సో నేను ఇందులో కన్సీలర్ కూడా ఉంది కాబట్టి దీని నెక్స్ట్ స్టెప్ కన్సీలర్ అనేది నేను మీకు ఇప్పుడు చూపించట్లేదు. నేను సపరేట్గా కన్సీలర్ కోసం నేను ఏది వాడట్లేదు, దీన్నే యూజ్ చేస్తున్నాను. అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ స్టెప్, థర్డ్ వచ్చేసి ఫౌండేషన్, ఫోర్త్ స్టెప్ వచ్చేసి కన్సీలింగ్ అన్నమాట. సో నాకు ఇది 3-in-1 కాబట్టి వేరే సపరేట్గా ప్రోడక్ట్ ఏం చూపించట్లేదు. నేను యూజ్ చేసేది ఫేసెస్ కెనడా. థర్డ్ ఫోర్త్ స్టెప్ అయిపోయింది. నా ఫిఫ్త్ వన్ వచ్చేసి కాంపాక్ట్ అంటే పౌడర్. మీరు నార్మల్ పౌడర్, బీబీ పౌడర్ చాలా వాడుతున్నారు చాలామంది, మీ కన్వీనియంట్. ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి కాంపాక్ట్ అన్నమాట. సో నేను ఇది కూడా కలర్ బార్ నుంచే యూజ్ చేస్తున్నాను. చాలా మంది ఇక్కడే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. కాంపాక్ట్ వేసుకున్న తర్వాత డైరెక్ట్ కరెక్టర్కి వెళ్ళిపోవాలా లేక బ్లష్ వేసుకోవాలా?
ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. సో మనము పర్టికులర్గా నేను తెలుసుకొని నేను ఫాలో అయ్యే ఆర్డరే చెప్తున్నా. నేనేం పెద్ద ప్రొఫెషన్ అయితే కాదు. నేను కాంపాక్ట్ వేసుకున్న తర్వాత 6th స్టెప్లో ఫస్ట్ బ్లష్ వేసుకుంటా. సో నేను బ్లష్ వచ్చేసి లాక్మేది యూజ్ చేస్తున్నాను. బ్లష్ వేసుకున్న 6th స్టెప్ బ్లష్ మాట. బ్లష్ వేసుకున్న తర్వాత నేను హైలైటర్, కాంటోర్, హైలైటర్, ఎనీథింగ్. సో ఇది కూడా నేను కలర్ బార్ నుంచి యూజ్ చేస్తున్నా. అది కూడా మనకి 2 షేడ్స్ ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. ఏ బ్రాండ్ వాడైనా సరే ఈ 2 షేడ్స్ ఇస్తున్నాడు, అది కామన్ థింగ్. మన వేసుకునే మేకప్ లుక్ బట్టి వీటిలో ఏదో ఒకటి యూజ్ చేసుకోవచ్చు, లేదా మన స్కిన్ టోన్ బట్టి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది హైలైటర్, కాంటోర్. ఓకే, ఇది 7th స్టెప్. ఇది అయిపోయిన తర్వాత మనం బేసిక్ అంతా అవుతుంది. ఇప్పుడు ఐదర్ మీరు లిప్ వర్క్ అయిపోయి కన్నా ఐ దగ్గరికి వెళ్ళచ్చు, లేదా ఐ వర్క్ అయిపోయినా లిప్ దగ్గరికి రావచ్చు. బట్ నేను ఎప్పుడు లిప్ది లాస్ట్కే ఇస్తాను. నేను ఫినిషింగ్ టచ్ లాస్ట్లో ఇస్తాను అనమాట. సో ఫస్ట్ ఐ దగ్గరికి వెళ్ళిపోతా. సో నేను ఇప్పుడు మీకు ఒక 2 ప్రోడక్ట్స్ కొత్తవి చూపించబోతున్నా. మేకప్ వీడియోలో, అదే ప్రోడక్ట్ వీడియోలో ఉండదు, రీసెంట్గా తీసుకున్నాను అనమాట. ఇది అప్పుడుదే. ఐ కాజల్ వేసుకోవచ్చు. 7th ప్రోడక్ట్ వచ్చేసి కాజల్, ఆర్ మీ చాయిస్, మీరు తీసుకున్న పార్ట్ బట్టి ఉంటుంది. నేను 7th కాజల్ యూస్ చేస్తా. అండ్ ఆ తర్వాత వచ్చేసి నేను మార్స్ నుంచి ఇది తీసుకున్నాను అనమాట, ఐబ్రోస్ కోసం అని చెప్పి. నాకు మొన్న ఒక ప్రోగ్రామ్కి రెడీ అయ్యాను, అంతా బాగుంది, కానీ ఈవెన్ నాకు అది అనిపించింది, ఐబ్రోస్ దగ్గర నేను అంత పర్ఫెక్ట్గా చెయ్యలేదు అనిపించింది. సో దానికోసమని నేను అవి నేర్చుకున్నా, ఎలా చేసుకోవాలి, ఏం యూస్ చేసుకోవాలి అని. సో అలా నేర్చుకున్నప్పుడు నాకు సజెస్ట్ చేశారు ఐ కిట్ తీసుకుంటే బెస్ట్ అని చెప్పి. సో దానికోసమని నేను మార్చ్లో ఇది తీసుకున్నానండి, ఐ కిట్. సో ఇది మనం కాజల్గా యూజ్ చేసేసుకోవచ్చు. స్మడ్జింగ్, ఇప్పుడు కాజల్ స్మడ్జ్ ప్రూఫ్ ఎక్కువగా చేసుకుంటున్నాక స్మడ్జ్ చేసుకొని దానికి ఇది బాగా యూజ్ అవుతుంది, ప్లస్ ఐబ్రోకి కూడా బాగా యూజ్ అవుతుంది. సో నేను 2 షేడ్స్ బ్రౌన్ అండ్ బ్లాక్ తీసుకున్నాను. దీని యూసేజ్ మనం నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నాము. అండ్ అలాగే ఐబ్రో పెన్సిల్ కూడా ఇచ్చాడు దీనికి చిన్నగా. సో ఇది మార్చ్ నుంచి రీసెంట్గా తీసుకున్న ప్రోడక్ట్. ఇది వచ్చేసి నేను 8th కింద యూజ్ చేస్తున్నా. అండ్ ఫస్ట్ ఈ ఫినిషింగ్ ఇదంతా అయిపోయి కాజల్ పెట్టుకున్న తర్వాత అది వదిలేయండి, వెంటనే మీరు ఈ పై దానికి రావద్దు. అండ్ ఇక్కడికి వెళ్ళిపోతాను నేను. ఇది అయిపోయిన తర్వాత 8th స్టెప్లో నేను ఐ షాడోస్ అన్ని స్టార్ట్ చేస్తా. ఐ షాడో అయిపోయి లుక్ బాగా వచ్చిన తర్వాత నేను అప్పుడు ఐలైనర్ యూజ్ చేస్తాను. సో ఇది నా 8th అండ్ ఇది నా 9th మాట. సో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత లిప్ కేర్కి వస్తాను. లిప్కి వచ్చేసరికి ఫస్ట్ అయితే నేను మాయిశ్చరైజర్, లిప్కి కూడా నేను ఫస్ట్ ఫేస్కి ఎప్పుడైతే మాయిశ్చరైజర్ అప్లై చేస్తానో అప్పుడే లిప్స్కి కూడా మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను, మంచిగా మాయిశ్చరైజింగ్ అవుతుంది అని చెప్పి. అండ్ ఆ తర్వాత ఫస్ట్ వచ్చేసి నేను లైనర్ వేసేసుకుంటా, ఇది నా 11th. అండ్ ఆ తర్వాత వచ్చేసి నేను లిప్స్టిక్ వేసుకుంటా, ఆ తర్వాత ఫైనల్లో లిప్ గ్లాస్. సో ఇలా ఈ ఆర్డర్లో మనం మొత్తం మేకప్ ప్రోడక్ట్స్ వాడిన తర్వాత మనకి ఇంపార్టెంట్ వచ్చేసి సెట్టింగ్ స్ప్రే. ఇది 13th వన్. స్టార్టింగ్ మాయిశ్చరైజర్ ఎంత అయితే ఇంపార్టెంటో ద ఫైనల్ సెట్టింగ్ స్ప్రే కూడా అంతే ఇంపార్టెంట్. మీరు చేసుకున్నది అంత కష్టపడి మీరు మంచిగా కనపడాలని చెప్పి అంత మేకప్ అయ్యి ఊరికే వేసుకోకుండా వెళ్ళిపోయామనుకో, మొత్తం అంతా అంటే ఫినిష్ లుక్ రాదన్నమాట. సో ఈ సెట్టింగ్ స్ప్రే వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం మన మేకప్ లాంగ్ లాస్ట్ ఉంటుంది. అండ్ బ్లష్ స్ప్రెడ్ అయిపోకుండా, లిప్స్టిక్ కారిపోకుండా, అండ్ మీరు వేసుకున్న ఫౌండేషన్, కాంటూర్ ఇదంతా చెత్త అయిపోకుండా ఉంటుంది అన్నమాట. సో సెట్టింగ్ స్ప్రే కూడా మోస్ట్లీ ట్రై చేయడానికి చూడండి. అండ్ వన్ మోర్ టిప్ ఏంటంటే, కొనేవేవి ఒకసారి కొనద్దు, అప్పుడు నాలా నేను ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాను అన్న బాధ వస్తుంది. కొన్ని కింద కొనుక్కోండి, అప్పుడు మీరు ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేశారన్న ఫీలింగ్ అయితే రాదు. సో ఇవన్నీ యూజ్ చేసాం మనం బాగా కనిపించడానికి. ద లాస్ట్ అండ్ ఇంపార్టెంట్, ఇంకా అసలు మేకప్కి ఇదే మంచి ఆయుధం అని చెప్పచ్చు, రిమూవర్. మీరు వేసుకోవడానికి ఎంత అయితే ఇంపార్టెన్స్ ఇస్తారో, మీ ఫేస్ ఏ టైం అయినా, అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామునైనా, మీరు మేకప్ వేసుకున్న తర్వాత మీరు పడుకునే ముందు
క్లీన్ చేసుకోకుండా గనక పడుకున్నారు అయితే మీ స్కిన్ని మీరే చేతులారా డ్యామేజ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. మేకప్ రిమూవర్ మస్ట్ అండ్ షుడ్. ఇది మీరు కొనుక్కోవచ్చు, లేదంటే డైరెక్ట్ ఫేస్ వాష్ అన్నా చేసుకోవచ్చు, లేదా కొబ్బరి నూనె కాటన్లో ముంచన్నా మీరు మేకప్ అంతా రిమూవ్ చేసుకోవచ్చు. బట్ ఈ స్టెప్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో చూసారు కదా, ఇది నా మేకప్ ఆర్డర్. సో ఇవి కనుక ఇందులో ఏమన్నా స్కిప్ చేయొచ్చు అని అనుకున్నట్లయితే మీరు హైలైటర్ స్కిప్ చేసుకోవచ్చు. సో అది ప్రొఫెషనల్ లుక్, ఇంకా మనం తోపు ఫంక్షన్లకు వెళ్తున్నాం అన్నప్పుడు యూస్ చేసుకోవచ్చు. మనం కామన్ రెగ్యులర్గా ఊరికూరికి చిన్న చిన్న పార్టీస్కి అయితే అది అక్కర్లేదు, అదొకటి స్కిప్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా స్కిప్ చేసుకోవచ్చు. ఐ ప్యాలెట్ మన దగ్గర లిప్స్టిక్స్ ఉంటే దాంతోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. కొన్నాను కానీ నేను ఇది యూస్ చేస్తానా లేదా అన్నది నాకు ఇంకా డౌటే. సో వీటిని స్కిప్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా రిమైనింగ్ ఏమన్నా ప్రోడక్ట్స్ మీరు కొనుక్కోవాలి అని అనుకున్నట్లయితే, ఫేస్ కొంచెం మంచిగా ఉండాలి అనుకుంటున్నట్లయితే కనుక కొంచెం డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేసి మంచి బ్రాండే కొనుక్కోండి. తక్కువలో అయిపోయి కన్నా మేకప్ లుక్ రావాలని చెప్పి ఏ పడతాయి కొనుక్కోవద్దు. ఎందుకంటే మన ముఖం 10 కాలాల పాటు కలకల్లాడుతూ ఉండాల్సిన ముఖం, దానికి ఏది పడితే అది పామేకండి. పింపుల్స్ వన్స్ ఏమంటారు, గతుకుల రోడ్డు కనుక మన బుగ్గల మీద స్టార్ట్ అయ్యిందా ఇంకా అదే మన రోజు ఎండ్. సో ఇంకా ఆ తర్వాత ఇంకా ఇవేవో మేకప్స్ అప్పుడప్పుడు వేసుకోవడానికి వన్స్ ఆ గతుకుల రోడ్డు కనుక స్టార్ట్ అయ్యిందంటే ఇంకా ఫర్ ఎవర్ మేకప్లు వేసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే అవి కనిపించకుండా ఉండడానికి. అండ్ ఈ లాస్ట్ స్టెప్ కూడా ఫాలో అవ్వకపోయినా మనకు అవన్నీ వస్తాయి. సో బీ కేర్ఫుల్ బట్ ఎంజాయ్ చేయండి. మేకప్ వేసుకోవద్దు అని నేను చెప్పను, వేసుకోండి. బట్ ప్రతి స్టెప్ మంచిగా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. చాలా ఆర్డర్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఐ థింక్ సో. బట్ ఏదైనా కానీ నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నా. నేను ఏమన్నా ఆబ్వియస్ తప్పులు చెప్పే ఉంటాను ఎక్కడో దగ్గర. చెప్తే కనుక మీరు కమెంట్ సెక్షన్లో చెప్తేనే నాకు తెలుస్తుంది, ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తా. అండ్ ఎప్పటి నుంచో ఉన్న కల మాట, మన ఛానల్లో మేకప్ సిరీస్ స్టార్ట్ చేయాలి అని ఒక 2 years నుంచి ఫైనల్గా ఇప్పుడైతే స్టార్ట్ చేసా. మరి ఇంకా మళ్ళీ తగ్గేదేలే, ఎవడు ఆపేదేలే. ధనాధన్ వీడియోస్ అయితే వస్తాయి. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. కంటెంట్ని మిస్ అవ్వకండి, ఆర్డర్ని ఫాలో అవ్వండి, మీకు యూస్ఫుల్ వీడియోస్ అయితే వస్తాయి. స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.